This video is for educational and informational purposes only. Please do your own research before applying. మైనింగ్ శాఖలో చేసే 1000కి పైగా ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇందులో 1000కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ని సపరేట్గా కేటాయించారు చూసుకోవచ్చు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 47,000కి పైగా జీతం ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అయితే ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి నేను ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. ఇయర్కి సంబంధించి SECL అంటే సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దని కూడా మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళైతే 3 టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ ఉంటుంది, నేను క్లియర్గా చెప్తాను ఇదే వీడియోలో. టోటల్ అయితే 1055 వేకెన్సీస్ ఉన్నవి. శాలరీ మీకు ఎంత ఉంటుందో పోస్ట్ వారీగా చెప్తాను. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో మీకు పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. మైనింగ్ సీడ్దార్ ఒకటి, ఇంకా డిప్యూటీ సర్వేయర్ ఒకటి, ఇంకా అసిస్టెంట్ ఫోర్మెన్, ఇలా 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. SC వాళ్ళకు ఉన్నవి, ST వాళ్ళకు ఉన్నవి, OBC నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకు ఉన్నవి, EWS వాళ్ళకు ఉన్నవి, జనరల్ వాళ్ళకు ఉన్నవి. ఇక్కడ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది దేనికంటే OBC నాన్ క్రిమీ లేయర్ అంటే ఏందని చెప్పి. ఈ మైనింగ్ జాబ్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తాయి కాబట్టి ఈ BC వాళ్ళందరినీ OBC కిందికే కన్సిడర్ చేస్తారు. అలా OBC నాన్ క్రిమీ లేయర్ అని చెప్పి BC వాళ్ళందరూ దాని కిందికి వస్తారు. ఇలా టోటల్ అయితే 1000కి పైగా వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో ఉండాల్సిన ఏజ్ లిమిట్ ఏంటంటే పోస్టుల వారీగా అంటే మొత్తం కలిపి 6 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. SC ST వాళ్ళకు ఒక 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. OBC నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే సర్వీస్ పీరియడ్తో పాటు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ శాలరీస్ ఎలా ఉంటాయంటే మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా సరే మీకు స్టార్టింగ్లోనే మంత్లీ 40 శాలరీ అయితే ఇస్తారు. సో ఇది అఫీషియల్గా మన SECL వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వీళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ PDF కూడా ఉంటుంది. మీరు అక్కడ నుంచైనా క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ పోస్ట్ వారీగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మైనింగ్ సీడ్దార్ వేకెన్సీస్కి మెట్రికులేషన్తో పాటు మైనింగ్తో పాటు వ్యాలిడ్ మైనింగ్ సీడ్దార్షిప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి మీతో. దాంతోపాటు గ్యాస్ టెస్టింగ్ ఇంకా ఫస్ట్ ఎయిడ్ కూడా ఉండాలి. తర్వాత డిప్యూటీ సర్వేయర్ వేకెన్సీస్కి అయితే మెట్రికులేషన్తో పాటు డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా సర్వే ఇంకా ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉండడంతో పాటు వ్యాలిడ్ సర్వేయర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. తర్వాత అసిస్టెంట్ ఫోర్మెన్కి అయితే అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి మెట్రికులేషన్తో పాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్తో పాటు వ్యాలిడ్ ఎలక్ట్రికల్ సర్వేయర్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా సరే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు CBT కండక్ట్ చేస్తారు ఫస్ట్. ఇది 100 మార్క్స్కి ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. వీటిని బేస్ చేసుకుని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి డాక్యుమెంట్ వెరిఫై చేసి షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్గా మీకు ఒక మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఈ కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు ఫైనల్గా మాత్రం మీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు.
నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు సెక్షన్ ఏ నుంచి సెక్షన్ బి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సెక్షన్ ఏలో డిసిప్లిన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఎలక్ట్రికల్ ఉంటే ఎలక్ట్రికల్, మైనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ బిలో మీకు జనరల్ అవేర్నెస్ నుంచి, యాప్టిట్యూడ్ నుంచి, ఈ సిఎల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. ఎలాంటి నెగిటివ్ ఉండదు. మీకు 90 మినిట్స్ డ్యూరేషన్, అంటే మీకు 1.5 అవర్ టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు 8th ఏప్రిల్ రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, కానీ అప్లికేషన్ మాత్రం ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. అందుకే నేను ఈ రోజే వీడియో చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. అప్లై చేసుకోవడానికి 6 ఉంటుంది. ఆ రోజు వరకు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1180 రూపీస్ ఉంటుంది. అంటే మీకు 1000 రూపీస్. అప్పుడు వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. ఇది అఫీషియల్గా మీకు ఎస్సీసీఎల్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూసాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు దానిపైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ మొత్తం చేసుకోవాలి. అందులో మీ డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచర్ అవన్నీ కూడా అడుగుతుంది. అన్నీ ఇచ్చేసాక లాస్ట్ కేటగిరీని బట్టి ఉన్న వాళ్ళకి ఫీ వస్తుంది, లేని వాళ్ళకి ఏం రాదు. అది కూడా చేసేసి సబ్మిట్ చేశాక మీరు లాస్ట్కి మాత్రం సబ్మిట్ చేసినట్లు అప్లికేషన్ ఫామ్ వస్తుందా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయాలి. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, డైరెక్ట్ ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ దగ్గర క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ లేని వాళ్ళు మాత్రం టు రిజిస్టర్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపైన. సో ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు లాగిన్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేని వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేశారంటే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో ఫస్ట్ మీ పోస్ట్, ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉంది, ఏ పోస్ట్లో మీ క్వాలిఫికేషన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ నేమ్, డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి, ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 1000కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కాబట్టి ఇంటి ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.